అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో బ్లడ్ ప్రెషర్ సమస్యకి ఎటువంటి ఆసనం చేయాలి, ఎటువంటి ముద్ర చేయాలి అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటిది. కానీ ఈ మధ్యకాలంలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి అతి చిన్న వయసులోనే ఇది చాలామందిని బాధిస్తూ ఉన్నది. ఈ బీపీ అనేటటువంటిది ఒక సైలెంట్ కిల్లర్. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఆదపరాగ్గా ఉన్నా దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ కొట్టిందంటే ఇంకా లైఫ్ టైం దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రలు, ఆహారపు అలవాట్లు, మైండ్ రిలాక్సేషన్ ఇవన్నీ చేసుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా బ్యాలెన్స్లో నార్మల్గా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఈరోజు మనం సేతుబంధాసనం, ఈ ఆసనం బ్రెయిన్ పైన చాలా ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఈ ఒత్తిళ్ళకి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, మైండ్ బ్యాలెన్సింగ్కి, అదేవిధంగా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా అద్భుతంగా పనిచేసేటటువంటిది. అదేవిధంగా నర్వస్ సిస్టమ్కి, బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడేటటువంటిది వజ్రముద్ర. ఇవి కనుక మీరు చేసినట్లయితే మీలో ప్రాక్టికల్గా కొన్ని మార్పులు చూస్తారు. సో ఇప్పుడు ఆ సేతుబంధాసనం, వజ్రముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. బ్లడ్ ప్రెషర్కి సంబంధించి సేతుబంధాసనం, వజ్రముద్ర చేయబోతున్నాం. ఈ సేతుబంధాసనాన్ని వెల్లకల్లా పడుకొని శవాసనం మీదుగా చేస్తాం. శవాసనంలో ఉన్న తర్వాత పాదాలు రెండు క్లోజ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి, రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ జతలో పాదాలను కాస్త వెడల్పుగా ఉంచుకోవాలి. 3 to 4 ఇంచెస్ వెడల్పుగా పెట్టుకొని రెండు చేతుల్ని పాదాల దగ్గర ఉంచుకోవాలి, లేకుంటే పట్టుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పూర్తిగా పైకి రేజ్ చేయాలి. దీన్నే బ్రిడ్జ్ పోస్చర్ లేక సేతుబంధాసనము అంటారు. ఛాతీని గడ్డానికి తాకించే విధంగా ఈ విధంగా ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా శరీరాన్ని కిందకి తీసుకొని రావాలి. రెండు చేతుల్ని కాళ్ళని రిలీజ్ చేసి రెండు కాళ్ళని స్ట్రైట్గా ఉంచుకోవాలి. పాదాలు రెండింటి మధ్య ఒక 1 feet గ్యాప్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసనంలో కూర్చోవాలి. హస్తాలు రెండు మోకాళ్ళ పైన, అరిచేతుల ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. బొటన వేలు యొక్క చివరి భాగానికి చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలుని చివర్లు మాత్రమే తాకించి చూపుడు వేలు మాత్రమే స్ట్రైట్గా ఉంటుంది. ముద్ర కాస్తంత బిగుతుగా ఉన్నట్టుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది, ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ప్రానిక్ బ్రీతింగ్ ఫాలో అవుతూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రానిక్ బ్రీతింగ్ లైక్ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ చేయాలి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రీతింగ్ పైనే ఉండాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్దను రిలీజ్ చేయాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. చూసారు కదండి, మీ బిజీ లైఫ్లో రోజువారీ కార్యక్రమంలో సరదాగా పొద్దున్న పూట ఒక 4-5 సార్లు, వీలుంటే సాయంత్రం కూడా చక్కగా ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క సేతుబంధ ఆసనాన్ని కనుక మీరు చేసినట్లయితే మానసిక అలజడి, మానసిక ఒత్తిళ్ళు, మానసిక భావోద్వేగాల నుంచి ఈ ఆసనం చాలా అద్భుతంగా మీకు విముక్తిని కలిగిస్తూ ఉంటుంది. ఇది మరి చూడాలి అంటే మీరు సరదాగా చేసినా సరే దీని ఇంపాక్ట్ చాలా మీ బ్రెయిన్ పైన ఉంటుంది. అదేవిధంగా వజ్రముద్ర,
ఈ వజ్రముద్రని చక్కగా 5 నుంచి 15 నిమిషాలు కనుక చక్కగా ప్రొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు కూడా చేసినట్లయితే మీకు చాలా రకాలైనటువంటి మార్పుల్ని మీరు చూడొచ్చు. మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అన్నింటినీ కూడా మీరు కంట్రోల్లో ఉంచుకుంటుండొచ్చు. సో ఇట్లాంటి యోగ సాధన ప్రక్రియలతో అందరికీ ఆరోగ్యాన్ని అందించే విధంగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్థులై అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం.